ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇర్మియా 13వ అధ్యాయము 23వ వచనం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపుల్లి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడ్ల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. ఈరోజు నీ అలవాట్లు నీకు మేలు చేయాలి తప్ప నీ అలవాట్లు నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండకూడదు. కనుక నువ్వు మంచి అలవాట్లు కలిగి ఉంటే మంచి స్థితిలోకి నువ్వు వెళ్తావు. నీ అలవాట్లు సరిగా లేకపోతే నీ అలవాట్లు బట్టి అంతకంతకు నువ్వు చెడిపోతూ ఉంటావు. కనుక మనం దైవ సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఉన్నటువంటి అలవాట్లు ఎలా ఉన్నాయో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి వారుగా ఉండాలి. కనుక ఎప్పుడైతే మనం ప్రభువును ప్రేమిస్తామో, దేవుని యొక్క లేఖనాలు ఎప్పుడైతే మనలో నివాసం చేయబడుతూ ఉంటాయో అప్పటి నుంచి మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా మార్పు రావాలి. మార్పు అనేది అందరికీ స్పష్టంగా కనబడాలి. నేను మారిపోయానని మనం చెప్పడం కాదు, కానీ మనం మారిపోయామని మన అలవాట్లు సాక్ష్యం ఇవ్వగలగాలి. మన ఆలోచనలు, మన లక్షణాలు, మనం ప్రవర్తించేటువంటి విధానం అన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. అలా ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన ఆశీర్వాదకరంగా ఉంటామో. దేవుడు మన జీవితంలో అనేక అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు. నిజానికి చెప్పాలంటే మనం సరిగా ఉంటే, మన అలవాట్లు పద్ధతిగా ఉంటే దేవుడు నడిపించే నడిపింపులో మనం కుదర్చబడతామని తెలుసుకోగలగాలి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో, అనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నచ్చించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను. కావునికను దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందనగా నా శరీరమందు మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాలో కలుగుచున్నది, కానీ దానిని చేయటం నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడ్ల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నందు నేను ఆనందించున్నాను, కానీ వేరొక నియమం నా అవయవంలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి కొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణములకు లోనకు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? అపోస్తలుడైన పౌలు అయితే చెప్తూ ఉన్నాడు, అతను ఏదైతే మంచి చేయాలనుకుంటున్నాడో అతను దాన్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏదైతే చేయకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేసేటువంటి ఒక నియమము అతని మీద బలంగా పనిచేస్తుందని అతను గ్రహించాడు. ఈరోజు నువ్వు గ్రహించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే నువ్వు గ్రహించుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు విడిపించబడతావని నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహించుకోకుండా ఉంటావో, నీ ఇష్టానుసారంగా నీ అలవాట్లు మార్చుకోకుండా ఉంటావో, అది నిజమైనటువంటి భక్తి కాదు, నిజమైనటువంటి నడక కాదు, నిజమైనటువంటి సన్నిధి కాదు. కనుక ఎప్పుడైతే నీ అలవాట్లు ఇతరులు చూసి నీతో ప్రభు ఉన్నారని ఖచ్చితంగా గ్రహించగలిగేలా చేసుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నీవు అందరికీ యోగ్యురాలుగా యోగ్యుడిగానే ఉంటావు. కనుక ఏదైనా నువ్వు గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు అయితే మాట్లాడుతూ ఉన్నాడు 24వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనంలో, అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడినై ఉన్నాను. అది ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతను తర్వాత దినముల్లో చూసినప్పుడు అతను ఎలా మారిపోయాడంటే, అతను చెప్తూ ఉన్నాడు, దేవా, ఇదిగో నేను అందరితో, ఆయన పత్రికలో రాసినటువంటి విషయం అందరితో మాట్లాడుతూ ఉంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నానని అపోస్తలుడైన పౌలు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎందుకు ఈరోజు నీ అలవాట్లు నువ్వు మార్చుకోలేవు? ఎప్పుడైతే మనం ఒకరిని ప్రేమిస్తామో వారి కొరకు ఖచ్చితంగా మన అలవాట్లో మనం మార్పు చేసుకుంటాము. లేకపోతే మనం చనిపోతామని తెలిసినప్పుడు డాక్టర్ గారు చెప్పినప్పుడు ఖచ్చితంగా మన అలవాట్లు అన్నిటి కూడా మనం మార్చుకోగలుగుతాం. కనుక ఈరోజు ప్రభు నీకు అన్ని విషయాలు విడిపించి దినమును గొప్ప చేస్తారు. కాబట్టి ఆయన కొరకు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని ప్రతి ఒక్కరూ ఎరిగేలాగా నీ యోగ్యమైన ప్రవర్తనను కనపరిచి ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప మహత్యాన్ని, ఆయన సన్నిధిని నువ్వు పొందుకో. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా దేవా, నీ కృపా సమాధానం ప్రతి ఒక్కరిలో కుమ్మరిస్తుండగా తండ్రి, నీ కృపచేత సమస్తమును దాటగలుగుటకు తండ్రి, నీ కృపచేత బహు బలముగా జీవించుటకును తండ్రి, నీ కృపచేత చివరకు బలవంతులు ఉండినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేయమని, నీ మహిమ సన్నిధితో నీపు నడిపించి బలపరిచి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి
వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.